ఇంకొక నియోజకవర్గంలో సభాపతి అయ్యన్న పాత్ర గారు ఉన్నారు. ఉన్నది ఇద్దరమే, కేఎస్ఎన్ రాజు గారు, నేను. మరి వెనుకబడిన నియోజకవర్గాన్ని మా నియోజకవర్గంలో ఎందుకు వివక్ష జరుగుతుందో ఈ మహానాడు ద్వారా చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది. మొన్న కూడా చెప్పాను మినిస్టర్ ఇద్దరికే, అయ్యా ప్లానింగ్ కూడా చెప్పాను, దయించి వెనుకబడిన మా మాడుగుల్ని ఆదుకుండని అర్థిస్తూ ప్రార్థిస్తూ చెప్తూ ఉన్నాను. ఎందుకు వివక్షత? మేము పూర్తిగా పల్లెల్లో ఉన్న గ్రామాలు, పూర్తిగా వెనుకబడిన గ్రామాలు, జిఎస్టిపిలో బాగా అభివృద్ధి కానిది, ఒక పరిశ్రమ లేనిది, ఒక జాతీయ రహదారి లేనిది, ఒక ఇన్స్టిట్యూషన్ లేనిది, ఒక యూనివర్సిటీ లేనిది, ఒక కాలేజీ లేనిది ఏదైనా ఉందంటే అది చోడవరం మాడుగుల. మరి మధ్య మీద నిధులు ఇస్తూ ఉన్నారు. నిన్నే తాతయ్యబాబు వచ్చారు. మాకు ప్రాజెక్టులు ముఖ్యం, మా దగ్గర ఇరిగేషన్ ముఖ్యం. మహానుభావులు ఆ రోజు రైవాడ, కోనాము లేదా పెద్దేరు, తాచేర్లని తెస్తే ఇవాళ శిథిలావస్థలో ఉంటే రైవాడ ప్రాజెక్టు, మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, నేషనల్ సేఫ్టీ డామ్ వాళ్ళు, సెంట్రల్ వాటర్ కమిషన్ వారు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 4 ప్రాజెక్టు నిన్న కూడా ఈనాడులో మీరు చూడండి. గౌరవ మంత్రి వారిని కోరుతున్నాను ఈ మహానాడు ద్వారా. ఎందుకు ఆవేదిస్తున్నంటే నేను గెలిపించిన ప్రజలకి న్యాయం చేయవలసిన బాధ్యత నాకుంది. నేను దేశం రాష్ట్రానికి నేను లేని వేళ ఒక మాడుగురికి శాసనసభ్యుడిగా ఉన్నాను. మరి నిన్న కూడా ఈనాడులో రాశారు, మరి ఎందుకు ఆ ప్రాజెక్టు ముందుకెళ్తాం లేదు? ఒక పక్క అది డ్యామేజ్ అయితే పెద్దలు చలపతిరా అన్నారు. 28 టీఎంసీ వాటరు వైజాగ్ ఇస్తూ ఉన్నాం. ఒక్క మాడుగులకే కాదది, మాడుగుల, చోడవరం, అనకాపల్లి, యలమంచిలో కూడా నీరెళ్తూ ఉంది. మరి నేను మినిస్టర్ గారిని, ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పాను, జిల్లా మంత్రులు ఇద్దరు కూడా ప్లానింగ్ బోర్డు చెప్పాను. ఎక్కడుందో అది తెలియట్లేదు, అతి లేదు, గతి లేదు. దయించి మహానాడు ద్వారా ఎందుకు ఈ మాట మాట్లాడుతుంటే తీర్మానం పెట్టండి. చిన్న చెప్పాను తాతయ్య బాబుకి, ట్రిప్ అనే పథకం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ మనగా క్లియర్ చెప్తే తెలంగాణ స్టార్ట్ చేస్తే అదే ఫైనాన్స్ మీద చెప్పాను. మరి మీరేం వడ్డీలు లెక్క వేస్తున్నారని చెప్పి నేను రాయలేదు, నేను చెప్పలేదు. నిన్న ప్రముఖ ఈనాడులో మెయిన్ లో ప్రస్తావించారు. మరి రెండోది నిద్రిస్తున్నారు మీరు ఈవేళ. మాది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, జీవీఎంసీలో ఉన్నాయి, మున్సిపాలిటీలో ఉన్నాయి, వాళ్ళకి ఆ గ్రాంట్లు వస్తున్నాయి. మాకు మున్సిపాలిటీ లేదు, జీవీఎంసీ లేదు, పరిశ్రమలు లేవు, సిఎస్ఆర్ కూడా మాకు రాదు. ఏమన్యాయం? మేము ఏం తప్పు చేశామండి? ఒక నియోజకవర్గానికి 7 కోట్ల, ఒక నియోజకవర్గానికి 6 కోట్ల, మాకు 3 కోట్ల. మాకు రోడ్లు లేవా? మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా? మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా? చెప్పండి మినిస్టర్ కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు సమానంగా ఇవ్వండి. మాకే ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు, మాకు జీఎంసీలు లేవు. ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం. నాకు కేఎస్ చోడవరం ఎమ్మెల్యే గారిని, మరి మాకు అభివృద్ధి అక్కర్లేదా? మేము ప్రజలకు చెప్పుకోక్కర్లేదా? మేము ప్రజలకు జవాబుదారు కాదా? దయించి మహానాడు ద్వారా సరే నేను అధ్యక్షురాని మహానాడుని సమానంగా ఇవ్వండి. ఇస్తే ఒకరికి 7 కోట్ల, ఒకరికి 3 కోట్ల. మీకు చెప్పిన తర్వాత కూడా, మీతో ప్లానింగ్ బోర్డులో మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది 2 కోట్లండి, మీకు వచ్చింది 6-5 కోట్లండి. ఎవరు చెప్పుకోవాలి నా బాధ? ఇది పార్టీ వేదిక కనుక చెప్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను. మరి ఈ బాధ ఎవరు చెప్పుకోవాలి? మీకే చెప్పుకోవాలా? ప్లానింగ్ బోర్డు చేయంగా మీకు చెప్పాలా, జిల్లా మంత్రిగా ఆమె చెప్పాలా? దయించి కోరేది వివక్ష చేయకండి, మా ప్రజలకు అన్యాయం చేయకండి, మాకు సమానంగా ఇవ్వండి. ఎందుకు మమ్మల్ని 3 కోట్లు 2 కోట్లు తగ్గిస్తున్నారు? మీ 28 ఏళ్ళ మెజార్టీ మేము గెలిచామే, మేము ప్రజలకు జవాబుదారమే. అందుచేత ఈ మహానాడు ద్వారా నేను జిల్లా అధ్యక్షుడు కోరుతున్నాను, మీరు వచ్చారు మన మహానాడికి, మా ఆవేదన వ్యధ విన్నారు. ఒక పక్క షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తూ ఉన్నాం, దాన్ని ఆధునీకరణ చేయాలా. 3 నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి. దయించి నేను తాతయ్య బాబు గారి ద్వారా, జిల్లా అధ్యక్షుడు ద్వారా నేను 2 మంత్రుల్ని కోరుతున్నాను. లేదు కదా, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళలో ఈ మాడుగులకి కాఫ్ హాలిడే అని చెప్పి అనౌన్స్ చేయండి. ప్రజలకు నేను జవాబుదారి చెప్పుకుంటాను. దండం పెట్టి, అయ్యా పొరపాటు నాకు మీరు ఓట్లు వేశారు, నన్ను ఏం చేయమంటారు? ఆ పెద్దవాళ్ళ వాళ్ళకే ఇస్తారట, నేను చిన్నవాడిని, పార్టీలో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను మీ దగ్గర అని చెప్పి వాళ్ళకి క్షమాపణ కోరుతాను.
అంతేగాని వివక్షత మాత్రం చూపిస్తే మాత్రం అది మన పార్టీలో మంచి పద్ధతి కాదు. అందరినీ సమానంగా చూడండి. చంద్రబాబు గారు చెప్తున్నారు సమానంగా చూడమని. చంద్రబాబు గారు చెప్తున్నారు నిన్న కూడా, మన అధినాయకులు చక్కగా చెప్తున్నారు అన్ని కాన్స్టిట్యూన్స్ లో అభివృద్ధి కావాలి, అన్ని సమానంగా అభివృద్ధి కావాలని ప్రతి కాన్స్టిట్యూన్స్ ఒక విజనరీ పెట్టారు. దానికి ఎమ్మెల్యేగా చైర్మన్ ఉన్నారు. ఏం చేయాలని ఎమ్మెల్యేగా చైర్మన్ ఉండి చెప్పండి మీ గౌరవ మంత్రి వారిలో ఏం చేయాలి? నేను మీ నిధులు ఇవ్వకపోతే ఎక్కడ నేను విజనరీ తయారు చేయగలను? అందుచేత మరి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వారు ఆదర్శంగా తీసుకొని ఇక్కడ విజనరీ లీడరు లోకేష్ గారు ఇంకా ముందుకెళ్లి ఇవాళ కొత్త టెక్నాలజీ ద్వారా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఓ నాయకులు రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్తూ ఉంటే, అగ్రగామి రాష్ట్రం ప్రపంచంలోనే శాసిస్తూ ఉంటే మరి మా నియోజకవర్గాన్ని మేము ఎక్కడా శాసించాలా? మీరు చేస్తున్నారు, దేశానికి రాష్ట్రానికి చేయొచ్చు. కానీ మేము ఒక్క కాన్స్టిట్యున్సీకే పరిమితమైన నాయకుడిని, నేను ఒక మాడూరికే నేను నాయకుడిని. మరి ఆ మాడూరికి నేను న్యాయం చేయకపోతే నేను ఎందుకు ఈ పదవిలో ఉండాలి? ఓట్లేసిన ప్రజలకు నేను జవాబు చెప్పాలా మానేయాలా? ఆవేదనతో బాధతో ఈ సమావేశం ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఇక మీరు కేబినెట్ లో ఉంటారు, మీరు పాలిట్ బ్యూరో ఉంటారు, మీరు మాట్లాడతారు. నాకు ఇదే డయాస్, నాకు ఇదే వేదిక. అందుచేత సమానంగా నిధులు ఇవ్వండి. మాకు ఇవ్వాల్సిన నిధులు మాకు ఇవ్వండి. For latest updates on India Pakistan, download our TV Live app.